మరుమదురు సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 95 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లో నుంచున్న వారికి ఓటు వేసే అవకాశం లభించింది. మాజీ ప్రధాని దేవేగౌడ, ప్రజ్వల రేవಣ್ణ, నిఖిల్ కుమారస్వామి, ప్రకాష్ రాజ్, సుమలత, హేమమాలిని, దయానిధి మారన్ సహా పలువురు ప్రముఖుల భవితవ్యం ఈ దశ పోలింగ్లో తేలనుంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. డార్జిలింగ్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. బీజేపీ తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణల తర్వాత కొందరు దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. మణిపూర్లో ఘర్షణకు దిగిన ఓటర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లోక్సభ రెండో దశ పోలింగ్ ముగిసింది. వీటన్నిటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో అందించడానికి చెన్నై నుంచి సిరి సిద్ధంగా ఉన్నారు. అలాగే బెంగళూరు నుంచి కవిత, అలాగే కోల్కతా నుంచి సతీష్, అలాగే మధుర నుంచి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. కళ్యాణి, మొత్తానికి రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 97 నియోజకవర్గాల్లో ఈరోజు రెండో విడత పోలింగ్ 2019 జనరల్ ఎలక్షన్కి సంబంధించి రెండో విడతలో 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 12 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినటువంటి ఈ 97లో ఉత్తరాదిన 43 స్థానాలకు ఈ పోలింగ్ జరిగింది. దక్షిణాదిన మిగతా 54 స్థానాలకు అక్కడ పోలింగ్ జరిగింది. మొత్తానికి ఇక్కడ ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి వార్తల ప్రకారం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకే ముగిసింది. కొన్ని చోట్ల
ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ మాత్రం ఒక గంట ఆలస్యంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను మూసివేస్తున్నాం. మరికొద్దిసేపట్లో అక్కడ కూడా అంతా కూడా పోలింగ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొత్తం ప్రశాంతంగా ఈ యొక్క పోలింగ్ ముగిసింది. అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప మిగతా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగిందన్నది ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 75% వరకు కూడా ఓటింగ్ జరిగింది. అయితే చిట్ట చివరి ఫలితాలు వచ్చే నాటికి ఈ యొక్క ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ సుమారు 80 వరకు కూడా పోయే అవకాశం ఉన్నట్లుగా మనకు ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి ఈరోజు యూపీలో జరిగినటువంటి 8 స్థానాల్లో ఎన్నికలు పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. మొత్తం ఈ 8 స్థానాలను కనుక మనం చూసుకుంటే గతంలో 8 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. కాషాయ జెండా ఈ 8 స్థానాల్లో కూడా రెపరెపలాడింది. కానీ ఈసారి మాత్రం బీజేపీకి గండిగొట్టాలని ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ 8లో 5 స్థానాలనైనా తాము కైవసం చేసుకుంటామంటూ మహాకూటమికి సంబంధించినటువంటి నేతలు చెబుతున్నమాట. ఈ రెండో విడత పోలింగ్ ముందు అన్ని పార్టీలు కూడా తమ శాయశక్తుల ప్రయత్నాలు చేశాయి. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని అంశాలను కూడా ప్రస్తావించాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు కళ్యాణి, అసలు యూపీ అంటేనే సంకుల సమరం, కులాల చుట్టూనే ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి. రాజకీయ సమీకరణలన్నీ కూడా కులాల ప్రాతిపదికగానే జరుగుతాయి. కాబట్టి ఎస్పీ, బీఎస్పీ అదేవిధంగా ఆర్ఎల్డీ తమ సంప్రదాయ ఓట్ బ్యాంక్ అయినటువంటి కుల సమీకరణలను నమ్ముకొని ఈసారి మాత్రం బరిలోకి దిగింది. 2014 ఎన్నికలు కనుక చూసుకుంటే అప్పుడు ఏదైతే బీజేపీకి పట్టం కట్టినటువంటి జాతేతర యాదవులు, జాతేతర దళితులు అదేవిధంగా ఓబీసీలు ఎవరైతే ఈ యొక్క యాదవులు కానిటువంటి ఓబీసీలు ఉన్నారు, వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓటర్లు, వీళ్ళందరినీ కూడా ఎక్కువగా నమ్ముకొని ఈసారి కూడా బరిలోకి దిగుతుంది. వాళ్ళందరిలో కూడా చీలిక తీసుకొచ్చి జాతవేతర దళితుల్లో కూడా ఈసారి కూడా బాగా చీలిక తీసుకొచ్చింది. ఓబీసీలలో కూడా చీలిక తీసుకొచ్చింది. అగ్రవర్ణాలు ఎటు తమ పక్కన ఉన్నారని కూడా బీజేపీ నమ్ముతుంది. బీజేపీ ప్రధానంగా జాతీయవాదం, అదేవిధంగా హిందుత్వ, దేశ రక్షణ ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంటే వీరు మాత్రం ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ మాత్రం తమ ఓట్ బ్యాంక్ కుల ప్రాతిపదిక ఉన్నటువంటి ఓట్ బ్యాంక్నే ప్రధానంగా నమ్ముకుంది. అంతేకాకుండా మోడీ వ్యతిరేక విధానాలు కూడా తమను గట్టెక్కిస్తాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసినటువంటి అక్కడ ఎంపీగా రాజీనామా చేసి ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసిన తర్వాత జరిగినటువంటి గోరఖ్పూర్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే అక్కడ ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయడంతో బీజేపీకి అసలు డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. అదే ఫలితాలు ఈసారి కూడా రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా తాముకు విజయం సాధిస్తామని కూడా చెప్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి 8 స్థానాలను కూడా మనం చూసుకుంటే 2014లో 8 స్థానాలు బీజేపీకి వస్తే 2009లో 8 స్థానాలను ఎస్పీకి 2, బీఎస్పీ 2, ఆర్ఎల్డీ 3 స్థానాలు, అంటే మొత్తం 7 స్థానాలను ఈ 3 పార్టీలే కైవసం చేసుకునే కేవలం ఒకే ఒక స్థానం బీజేపీకి వచ్చింది 2009లో. అంతకుముందు జరిగినటువంటి 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. ఇప్పుడు 2019లో కూడా 2004లో జరిగినటువంటి ఎన్నికలు అదేవిధంగా 2009లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని కూడా చెప్తున్నారు. ఈ 8 స్థానాల్లో కూడా కొంత ఏదైతే చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, చెరుకు రైతులకు ఈ ప్రభుత్వం చాలా బకాయి పడింది. చెరుకు రైతులకు చాలా హామీలను ఇచ్చింది. కాబట్టి చెరుకు రైతులు కొంత ఆగ్రహంతో ఉన్నారు. కానీ వాళ్ళకు తమ బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ చెరుకు రైతులు మాత్రం ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈసారి ఓటేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈసారి ఈ 8 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోవడం అయితే చాలా కష్టమనే మనకు చాలా అర్థమవుతుంది. బీజేపీ ఒక పక్క జాతీయవాదం, అదేవిధంగా హిందుత్వతో పాటు దేశ రక్షణ ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంటే ఇటు ఎస్పీ, బీఎస్పీలు కుల సమీకరణలకు పట్టం కడుతుంటే కాంగ్రెస్ ఏదైతే న్యాయ పథకం ఉందో న్యాయ పథకం ఈసారి గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇటీవల గెలిచినటువంటి రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ ఏ విధంగా చేశామో అదేవిధంగా ఈసారి అన్ని రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ చేస్తాం, కేంద్రంలో అధికారంలోకి రాగానే 2 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామంటూ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని నమ్మి ఖచ్చితంగా ఓట్లేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోపక్క
ప్రియాంక గాంధీ ట్రంప్ కార్డ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డ్ ప్రియాంక గాంధీ ప్రచారం కూడా బాగా చేశారు. ప్రియాంక గాంధీ సభలకు కూడా జనాలు వెలుగుగా తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రియాంక గాంధీ యొక్క కరిష్మా కూడా తమ పార్టీకి ఈసారి ఖచ్చితంగా తోడవుతుంది. ఈసారి తమకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని కూడా చేస్తున్నారు. ఏదైనా ఢిల్లీ గద్దె దక్కించుకోవాలంటే యూపీలో ఎక్కువ స్థానాలను ఏ పార్టీ అయినా దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యూపీ పైన ఇటు ప్రధాని అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిగతా పార్టీ నేతలందరూ కూడా యూపీలోనే మకాం వేశారు. యూపీలోనే ప్రచారం చేస్తున్నారు. ఒక వారానికి 3-4 రోజులు యూపీలోనే ప్రచారం చేస్తున్నారంటే అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు యూపీ యొక్క ప్రాధాన్యత ఏంటి అన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఢిల్లీ గద్దె దక్కడం కోసం యూపీలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఏ పార్టీకైనా ఉందని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి 10-15 స్థానాలు ఇక్కడ నుంచి యూపీ నుంచి దక్కించుకుంటామని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. సో మొత్తం ఈ పార్టీలన్నీ కూడా తమ తమ శాయశక్తుల తమ శక్తి మేరకు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. మరి ఓటర్లు ఎటువైపుకు మొగ్గారు అనేది మాత్రం మనం తెలుసుకోవాలంటే మే 23వ తేదీ వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓటర్ల అభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమైందని చెప్పుకోవచ్చు. సో ఈవీఎంలు మే 23వ తేదీ తెరిచిన తర్వాత ఈ 23ల ఈ యొక్క 8 స్థానాల్లో కూడా బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇప్పుడు విరామ